ప్రైజ్ అలాడ్ క్షీరసాగర మదనం కార్యక్రమానికి స్వాగతం. మీ పేరేంటి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? అన్న ప్రైజ్ అలాడ్ అన్న, గుంటూరు నుంచి కాల్ చేస్తున్నాను. నా పేరు పాస్టర్ జోసఫ్ అన్న. జోసఫ్ గారు, ఓకే. ఓపీ సార్ ఉన్నారు, మీ ప్రశ్న ఏమిటి అడగండి. అన్న చిన్న ప్రశ్న అన్న. ఆది కాండం 1వ అధ్యాయం 26వ వాక్యంలో అన్న, దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను చేయదము అన్నారు కదన్నా. 27వ వాక్యంలో దేవుడు తన స్వరూపమందు నరులను సృజించనన్నా. ఈ సందర్భంలో అన్న ఒక్కరు నరుని చేశారా లేక ఎంతమంది నరుని చేశారు అన్నది ప్రశ్న అన్న. మీరు ఓఫిరాయ్ గారి గ్రంథాలు ఏమన్నా చదివారా? అన్న లేదన్నా. మీరు ముందు చదవండి, అందులో ఆల్రెడీ జవాబు ఎన్నోసార్లు చెప్పారు, గ్రంథంలో చెప్పారు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథం చదవండి. మరి అయ్యగారు మాట్లాడతారేమి? నాయన అదే నేను చెప్దాం అనుకున్న విషయమే బాబు గారు చెప్పారు. తన మరియు మన స్వరూపం అంటే బహువచనం, తన స్వరూపం అంటే ఏకవచనం. ఈ రెండు కూడా దేవుని గురించి ఏకకాలములో వాస్తవాలు కనుకనే ఆయన త్రియేకుడు, ముగ్గురు మరియు ఏకమై ఉన్నాడు. ఎలాగా అనేది నేను పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం అనే గ్రంథంలో నేను రాశాను. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మలు అనబడే ఆది మధ్యాంతరహితమైన 3 వ్యక్తిత్వాలు కలిగి ఏక వ్యక్తిగానే దేవుడు ఆరంభము లేకుండా అంతము లేకుండా ఉన్నవాడు. ఏ పని చేసినా ఈ 3 వ్యక్తిత్వాల యొక్క జోక్యము, పరస్పర సహకారము ఉంటుంది. సమిష్టిగానే చేస్తారు. సృష్టి చేసిన మానవ విమోచన కానీ, బ్రహ్మాండ సృష్టి, మళ్ళీ సృష్టి, స్థితి, విలయము, మళ్ళీ పునఃస్థితి స్థాపనం, ఏది చేసినా తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ముగ్గురు కలిసే వారు సమిష్టి కార్యంగానే చేస్తారు తప్ప ఒక్కరు ఏమీ చేయరు. మీరు పరిశుద్ధ దేవుని గురించి జ్ఞానం చదవండి నాయన, మీకు ఇంకా స్పష్టత వస్తుంది. సరే పాస్టర్. ఓకే బ్రదర్, ఓకే.